హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము ఎంతో ఈజీగా అయిపోయి గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందామండి. ఇందులో కావాల్సినవి శనగకాయ పప్పులు ఒక హాఫ్ కప్పు వేసుకుందామండి. మినపప్పు కూడా సేమ్ క్వాంటిటీ వేసుకున్నాము. అలాగే 4-5 ముక్కలు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక అప్పుడు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే నువ్వులు మాడిపోతాయండి. అలాగే కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. జస్ట్ లైట్గా మగ్గితే చాలండి. ఇప్పుడు మనము చల్లారిపోయిన శనగకాయ పప్పులు అవన్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసి ఉప్పు కారం వేసేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మగ్గించిన ఆనియన్స్ని కూడా వేసేసి మిక్సీ పట్టుకుందామండి. లైట్గా పేస్ట్ లాగా వస్తుందండి, మరి పేస్ట్ కాదు. ఇదిగోండి, ఈ విధంగా వస్తే చాలు, మరి వాటర్ వేయొద్దండి. ఇప్పుడు నేను వంకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందరూ 4 ముక్కలు కానీ 6 ముక్కలుగా కానీ కట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ ఒక 3 పెద్ద స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే వంకాయలన్నీ మగ్గాలి దాంట్లోనే. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి తిప్పుకుంటూ మగ్గించుకోండి. బాగా మగ్గిపోవాలండి, మెత్తగా అయిపోవాలి వంకాయలు. చూడండి, ఈ విధంగా మగ్గాలి వంకాయలు, అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండాలి. తీసేసి నేను మిక్సీ పట్టుకున్నదంతా వంకాయల్లోకి స్టఫ్ చేసేసానండి. క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్లో పల్లి పౌడర్ యాడ్ చేసుకున్నానండి అన్నంలో కలుపుకోవడానికని. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.